తేదీ హ్మ్. 7వ తారీఖు ఇట్లా పడ్డాయి. అవును. హ్మ్. కాబట్టి ఎవరు ఇది ఈ సెటిరైట్ కావాలంటే చేయగలుగుతారు చంద్రబాబు గారు. హుహు. హ్మ్. ఒక 5, 6 నెలలు పట్టొచ్చు టైం. హ్మ్. ఈలోపు 1-10 దాకానే టైం పట్టొచ్చు. హ్మ్. కానీ ఉద్యోగుల నుంచి ఆ స్థాయి వ్యతిరేకత ఉండడం వల్లే బాబు గారి వైపొచ్చారు. మళ్ళీ ఆయన ఇప్పుడు అధికారంలోకొచ్చారనేది. కానీ ఉద్యోగుల్ని నెగ్లెక్ట్ చేస్తే రాజకీయంగా కూడా ఇబ్బందేనా? నిజంగా మీరన్నట్టు 10వ తారీఖో, ఎలక్షన్స్ 15 ముందు తారీఖో చూస్తారు. హ్మ్. ఇప్పుడు అదే అంటున్నా 6 హ్మ్. నెలల దాకా అయితే తప్పదు గదా! హ్మ్. ఇప్పుడు ఉద్యోగులకి ఇచ్చేయాలంటే ఈ పెన్షన్‌లు ఆపేయాలి. ఈ హ్మ్. పెన్షన్ ఆపేసేస్తే ఇచ్చేయొచ్చు ఇదివరకు జగన్‌కైనా సరే. సామాజిక పింఛన్లు ఆపుతారు. హ్మ్. సామాజిక పింఛన్లు ఒకటో తారీఖు. ఇదివరకు హ్మ్. ఒకప్పుడు చంద్రబాబు గారి పాలసీ ఏంటంటే, ముందు ఒకటో తారీఖు జీతాలేసేసి, హ్మ్. హ్మ్. ఈ పెన్షన్లు ఇయన్నీ 7-10ని పెట్టుకునేవాళ్ళు. అవును. హ్మ్. జగన్ దాన్ని మార్చి, ఈ పెన్షన్లు ఫస్ట్ ప్రయారిటీ, ఉద్యోగులు సెకండ్ ప్రయారిటీ అని చూపించారు. అవును. ఆయన అందుకు చూపిచ్చారు. దెబ్బతిన్నాడు. హ్మ్. ఇప్పుడు చంద్రబాబు గారు మాత్రం ప్రస్తుతం అయితే ఆ పెన్షన్‌లనే కొనసాగిస్తారు. హ్మ్. హ్మ్. ఆ తర్వాత నిదానంగా ప్లాన్ చేస్తారు. ఒక 5, 6 నెలలు అయ్యేటప్పటికి. హ్మ్. ఇప్పుడు ఒకటో తారీఖు ఇదివరకు 1-2 తారీఖు లోపు అయిపోయాయి మాక్సిమం. అవును. అవును. హ్మ్. ఇప్పుడు అట్లాగే ఇస్తున్నారు. హ్మ్. నిదానంగా ఏం చేస్తారు? కొంచెం కొంచెం టైం తీసుకుంటా ఉంటారు.